బౌద్ధ వాంగ్మయాన్ని మనం పరిశీలిస్తే ఎందరో గొప్ప సన్యాసులు తాత్వికుల కథలు కనిపిస్తాయి. అవును. కాని ఈరోజు మనం చూడబోయే కథలో ఒక ఒక ఆసక్తికరమైన వైరుధ్యముంది. హ్మ్. ఒకవైపు ఆయన ప్రభుత్వంలో ఉన్నత అధికారి, కోటీశ్వరుడు, మరోవైపు బుద్ధుడిచేత స్వయంగా ప్రశంసించబడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. నిజమే. ఈ రెండు విషయాలు ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. అదే, ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఎలా సాధ్యం? మన దగ్గర ఉన్న ఈ మూల గ్రంథాల ఆధారంగా మనం ఈరోజు చిత్త గృహపతి కథను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే చాలా ఆధ్యాత్మిక మార్గాలు సంపదను, అధికారాన్ని వాటినొక మాయగా చూస్తాయి. వదిలించుకోవాల్సిన బంధంగా. అవును. కరెక్ట్. కాని చిత్తగృహపతి కథ దానికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. ఆయన కథ కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు. మరి మనలాంటి సాధారణ జీవితం గడుపుతూ కూడా అత్యున్నత జ్ఞానాన్ని ఎలా సాధించవచ్చో చెప్పే ఒక కేస్ స్టడీ అన్నమాట. ఆయన పేరులోనే మచ్చికా సండ చిత్త అని ఉంటుంది. ఆ పేరు వెనుకే ఒక కథ ఉంది. అయితే ఇక అక్కడ్నుంచి మొదలు పెడదాం. ఏంటా పేరు? మచ్చికా సండ. దాని అర్థమేమిటి? మన దగ్గరున్న గ్రంథాల ప్రకారం ఆయన నివాసం మచ్చికాసండ అనే పట్టణం. ఓకే. ఆ పేరును విడదీస్తే మచ్చిక అంటే చేపలు, సండా అంటే గుంపు. ఓ, అంటే చేపలు గుంపులు గుంపులుగా దొరికే ఒక పెద్ద రేవు పట్టణం. మన ఇప్పటి మచిలీపట్నం లాంటిదేమైనా అయ్యుంటుందా? బహుశా ఒక పెద్ద వ్యాపార కేంద్రం అనుకోవచ్చు. ఆయన ఆ పట్టణానికి కోశాధికారి. కోశాధికారి అంటే ట్రెజరర్, ప్రభుత్వంలో కీలకమైన పదవి. అవును. అంతేకాదు అంబాటకవనం అనే ఒక పెద్ద మామిడి తోటికి యజమాని కూడా. అంటే అధికారం, సంపద రెండూ ఉన్నాయి. కాని ఆయన పేరు చిత్త అని ఎందుకొచ్చింది? ఆ ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆయన పుట్టినరోజునట ఆ పట్టణమంతా 5 రంగుల పూలవర్షం కురిసిందట. పూలవర్షమా? అవును, మోకాళ్ల లోతు వరకు. ఈ అద్భుతాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. నమ్మశక్యంగా లేదు. ఆయన పుట్టుకతోనే ప్రజల మనసులను అంటే చిత్తాన్ని ఆకర్షించాడు కాబట్టి ఆయనకు చిత్త అని పేరు పెట్టారు. ఓహో, అంటే పుట్టుకతోనే ఒక లోకల్ హీరో అన్నమాట. ఆయన పలుకుబడి కేవలం పదవి వల్ల వచ్చింది కాదు. కాదు, ప్రజల ప్రేమ వల్ల కూడా వచ్చింది. మరి ఇంతటి కీర్తి ప్రతిష్టలు, ఈ సంపద, ఇవన్నీ ఆయనకు పుట్టుకతోనే రావడం వెనుక ఏదైనా కారణముందా? బౌద్ధ గ్రంథాలలో ఇలాంటి వాటికి పూర్వజన్మల కథలు చెబుతారు కదా. ఖచ్చితంగా. బౌద్ధతత్వంలో సంకల్పబలం చాలా ముఖ్యమైనది. చిత్తగృహపతి విషయంలో 2 ముఖ్యమైన పూర్వజన్మల గురించి ప్రస్తావించారు. అవేంటి? మొదటిది లక్షల సంవత్సరాల క్రితం పదుముత్తర బుద్ధుని కాలంబర జరిగింది. అప్పుడు ఆయన ఒక గొప్ప ధర్మబోధకుడైన ఉపాసకుణ్ణి చూసి హ్మ్, తాము భవిష్యత్తులో అలా అవ్వాలని ఒక బలమైన సంకల్పం చేసుకున్నాడు. ఓకే, ఒక లాంగ్ టర్మ్ గోల్ లాంటిది పెట్టుకున్నాడన్నమాట. మరి రెండో కథ? అది కశ్యప బుద్ధుని కాలంలో. ఆ జన్మలో ఆయన ఒక వేటగాడు. వేటగాడా? అవును. ఒకరోజు అడవిలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న బుద్ధుణ్ణి, ఆయన శిష్య సంఘాన్ని చూసి చలించిపోయాడు. వెంటనే ఇంటికి పరుగెత్తి ఏం చేశాడు? ఉన్నంతలో భోజనం వండి వారికి భిక్ష సమర్పించాడు. ఒక వేటగాడిలో ఇంత మార్పు నిజంగా గొప్ప విషయమే. అక్కడితో ఆగలేదు. భిక్ష సమర్పించిన తర్వాత ఆయనొక కోరిక కోరుకున్నాడు. ఏమని? ఈ పుణ్యఫలం వల్ల నాకు భవిష్యత్ జన్మలలో దానధర్మాలు చేయడానికి ఎప్పటికీ తరగని సంపద ఉండాలి అని. వావ్! చూడండి ఎంత తెలివైన కోరికో. అవును, ఒక జన్మలో గొప్ప ధర్మబోధకుడిని అవ్వాలి అనే జ్ఞాన సంకల్పం, మరో జన్మలో దానం చేయడానికి సంపద కావాలి అనే కర్మ సంకల్పం, ఈ రెండూ కలిసి చిత్తగృహపతి జన్మలో ఫలించాయి. అద్భుతం. అంటే ఈ కథలు చెప్పే నీతేమిటి? మనం చేసే సంకల్పాలు, మన ఉద్దేశాలు అంత శక్తివంతమైనవా? అవును, ఈ గ్రంథాల ప్రకారం మన ఉద్దేశమే మన కర్మకు పునాది. సరే, పూర్వజన్మల పుణ్యఫలం వల్ల సంపద, మంచి పేరు వచ్చాయి. కానీ సంపద ఉన్న చాలామందికి అది ఒక బంధనంగా మారుతుంది కదా. వాళ్ళు ఆధ్యాత్మికత వైపు అంత సులభంగా రారు. మరి ఇంత విజయవంతమైన వ్యక్తి అసలు ఈ మార్గంలోకి ఎలా వచ్చాడు? ప్రయాణం చాలా సాధారణంగా మొదలయింది. ఒకరోజు మహానామధేరుడు అనే భిక్షువు ఆయన ఊరికి వచ్చారు. చిత్తగృహపతి ఆయనకు భిక్ష సమర్పించి ప్రవచనం విన్నాడు.
ఆ బోధనలకు ఎంతగానో ప్రభావితుడై వెంటనే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం? తన అంబాటకవనం మొత్తాన్ని బౌద్ధ సంఘానికి విహారంగా ఉండటానికి దానం చేసేశాడు. ఒక్క నిమిషం. ఒక్క ఉపదేశంతో తన యావదాస్తిని ఆ అందమైన తోటని దానం చేసేశాడా? అవును, అది చాలా పెద్ద నిర్ణయం. ఆ దానం ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు. ఆయన వ్యక్తిగత ఆస్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. అక్కడే అదే మహానామతేరుడు బోధించిన సళాయతన విభక్తి అనే ఒక ప్రత్యేకమైన ఉపదేశం విన్నాడు. సలాయతన విభక్తి. అది విన్న వెంటనే ఆయన అనాగామి అనే 3వ ముక్తిస్థితిని పొందాడు. ఒక్క నిమిషం, ఈ పదాలు కొంచెం బరువుగా ఉన్నాయి. ముందుగా సలాయతన విభక్తి అంటే ఏమిటి? అదేమైనా మంత్రమా? మంత్రం కాదు, ఇదే ఒక లోతైన మానసిక విశ్లేషణ. ఒక ఉదాహరణతో చెప్తాను. మన ముందు ఒక రుచికరమైన కేక్ ఉందనుకోండి. ఓకే. దాన్ని చూడగానే, అంటే కన్ను అనే ఇంద్రియం మన మనసు ఆహా ఇది బాగుంటుంది అని ఒక ముద్ర వేస్తుంది. వెంటనే దాన్ని తినాలనే కోరిక పుడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ సెకండ్లలో జరిగిపోతుంది. అవును. సళాయతన విభక్తి అంటే ఈ ప్రక్రియను విడమరిచి చూడటం. ఓకే, కన్ను చూసింది, మనసు స్పందించింది, కోరిక పుడుతోంది అని ఒక సాక్షిగా గమనించగలగడం. అంటే ఇదొక రకమైన మైండ్ హ్యాక్ లాంటిదా? మన ఆటోమేటిక్ రియాక్షన్స్ను బ్రేక్ చేసే పద్ధతి? కరెక్ట్. ఆ గమనిక వచ్చినప్పుడు మనం ఆ కోరికకు బానిసవ్వం. కేవలం ఈ విశ్లేషణ విన్నందుకే ఆయన అనాగామి అయ్యారంటే నమ్మశక్యంగా లేదు. ఎంతోమంది సన్యాసులు ఏళ్ల తరబడి తపస్సు చేసినా రాని స్థితి అది. రెండును. ఆయన పూర్వజన్మ సంస్కారం వల్ల ఆయన మనసు అప్పటికే చాలా పరిపక్వంగా ఉంది. ఒక పండటానికి సిద్ధంగా ఉన్న పండులాంటివాడు. ఆ బోధన ఆ పండును కిందకు రాల్చిన ఒక చిన్న గాలిలాంటిది. మరి అనాగామి అంటే? అనాగామి అంటే తిరిగిరానివాడు. ఇది బౌద్ధ నిర్వాణ మార్గంలోని 4 దశలలో మూడవది. ఈ స్థితిని పొందినవారు మళ్లీ మనిషిగా ఈ కోరికల ప్రపంచంలో జన్మించరు. ఉన్నతమైన దేవలోకాల్లో జన్మించి అక్కడి నుండే తుది నిర్వాణాన్ని పొందుతారు. ఒక గృహస్థుడు ఈ స్థితిని అడయడం చాలా చాలా అరుదైన విషయం. ఒక సాధారణ గృహస్థుడు ఇంతటి ఉన్నత స్థితికి చేరడమే కాకుండా ఆయన జ్ఞానం ఎంత లోతైనదంటే శారిపుత్రుడు, మొగ్గన్నానుడు వంటి అగ్రశిష్యులతో కూడా ధర్మచర్చలు చేసేవాడట. అవును. త్రిపీటకాలలో ఆయన పేరు మీద చిత్త సంయుక్త అని ఒక ప్రత్యేక విభాగం ఉండటమనేది మామూలు విషయం కాదు. కరెక్ట్. అంటే ఆయన కేవలం దాతగా మిగిలిపోలేదు. ఒక తాత్వికుడుగా, ఒక గురువుగా ఎదిగాడు. ఒక సన్యాసిగానే వెంట్రి పేరు మీద పవిత్ర గ్రంథాలలో ఒక అధ్యాయం ఉండటం ఆయన జ్ఞానానికి లభించిన అతిపెద్ద గౌరవం. కాని ఇంతకి జ్ఞాని అయినా ఆయనకు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి కదా? అవును. ఇది ఆయన కథలోని మరో ముఖ్యమైన కోణం. మీరు సుధమ్మ అనే భిక్షువుతో జరిగిన వివాదం గురించి మాట్లాడుతున్నారు. ఆ కథను గ్రంథాలలో ఎందుకు చేర్చినట్టు? ఇది ఆయనలోని మానవ సహజమైన కోణాన్ని చూపించడానికా? బహుశా అదే కారణం. ఆధ్యాత్మిక ప్రదేశాలలో కూడా అప్పుడప్పుడు అహం, అసూయ వంటివి తలెత్తుతాయని చెప్పడానికేనేమో. సుధమ్మ అనే భిక్షువు చిత్త గృహపతి దానం చేసిన ఆరామంలోని సీనియర్ భిక్షువు. ఆయనకు కొంత గర్వం ఎక్కువని ఉంది. అవును. ఒకసారి శారిపుత్రుడు, మొగ్గల్లాడు ఆ ఆరామానికి వచ్చినప్పుడు చిత్తగృహపతి వారికి ఎక్కువ గౌరవమిచ్చాడని సుధమ్మకు కోపమొచ్చింది. తనను పట్టించుకోలేదని. దీంతో అసూయ చెంది చిత్తగృహపతిని అందరి ముందు అవమానించాడు. నువ్వీ తోటను దానం చేశావు కాబట్టి ఇది నీ సొంత ఆస్తి అయిపోదు అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇది ఆయన వ్యక్తిత్వానికి ఒక పెద్ద పరీక్ష. ఈ విషయం బుద్ధుడు దాకా వెళ్ళింది. బుద్ధుడు సుధమ్మను మందలించి తిరిగి వెళ్లి క్షమాపణ కోరమని ఆజ్ఞాపించాడు. సుధమ్మ తిరిగి వచ్చి క్షమాపణ అడిగితే అప్పుడు చిత్తగృహపతి మొదట కఠినంగానే స్పందించాడు. మీరు నన్ను అవమానించారు, సంఘాన్ని కూడా అవమానించారు, మిమ్మల్ని క్షమించను అని అన్నాడు. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. ఆయన అప్పటికే అన్నాగామి కదా, ఆ స్థితిలో కూడా కోపమొస్తుందా? ఇది చాలా మంచి ప్రశ్న. అనాగామి స్థితిలో కామరాగం, ద్వేషం వంటి స్థూలమైన భావోద్వేగాలు పూర్తిగా నశిస్తాయి. కాని నేను అనే సూక్ష్మమైన అహంకారం యొక్క నీడ ఇంకా మిగిలి ఉంటుంది. ఓ, బహుశా ఆ క్షణంలో ఆయనలోని ఆ సూక్ష్మ అహం స్పందించి ఉండవచ్చు. అసలైన పరీక్ష భావోద్వేగం కలగడమా, కలగకపోవడమా కాదు. కలిగినప్పుడు దానికి ఎలా స్పందిస్తామనేదే ముఖ్యం. ఆ తర్వాతేం జరిగింది? అది బుద్ధుని ఆజ్ఞ అని సుధమ్మ చెప్పగానే చిత్తగృహపతి వైఖరి పూర్తిగా మారిపోయింది. వెంటనే లేచి నిలబడి సుధమ్మకు నమస్కరించి, బుద్ధభగవానుడే మిమ్మల్ని పంపారా? అయితే నేను మిమ్మల్ని క్షమించడమే కాదు,
నాదే తప్పైతే నన్ను కూడా క్షమించండి అని అన్నాడు. వావ్! అంటే ఆయన అహంకన్నా బుద్ధుని పట్ల ఉన్న భక్తి, గౌరవం గొప్పవి. ఖచ్చితంగా. ఆధ్యాత్మికత అంటే భావోద్వేగాలను అణచువేయడం కాదు, వాటిని గమనించి, వినయంతో సరైన మార్గంలో స్పందించడమని ఈ సంఘటన చూపిస్తుంది. ఆ తర్వాత సుధమ్మ కూడా పశ్చాత్తాపంతో సాధన చేసి అర్హత్ స్థితిని పొందాడని కూడా ఉంది. అవును, ఒక విధంగా సుధమ్మ ఎదుగుదలలో చిత్తగృహపతి క్షమ కూడా ఒక పాత్ర పోషించింది. ఇక ఆయన జీవితంలోని చివరి ఘట్టం, ఇది మొత్తం కథకే ఒక శిఖరం లాంటిది. ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు జరిగిన సంఘటన కదా, ఇది వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. అవును, ఆయన అనారోగ్యంతో చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆయన చుట్టూ దేవతలు ప్రత్యక్షమయ్యారట. దేవతలా? అవును, వారు ఆయనతో, గృహపతి, నువ్వు ఎంతో పుణ్యం చేశావు, దేవలోకంలో చక్రవర్తిగా జన్మించాలని సంకల్పించుకో, నీకు ఆ అర్హత ఉంది అని ఆహ్వానించారు. ఒక్క నిమిషం. మరణశయ్యపై ఉన్నప్పుడు దేవతలు వచ్చి స్వర్గానికి రమ్మని పిలిచారా? చక్రవర్తి పదవి ఆఫర్ చేశారా? ఇది ఎవరైనా కోరుకునే వరం. ఎవరైనా సరే అనేస్తారు, కాని ఆయన తిరస్కరించాడు. తిరస్కరించాడా? అవును, ఇది ఆయన జ్ఞానానికి నిలువుటద్దం. ఆయన చిరునవ్వుతో ఆ దేవతలతో ఇలా అన్నాడు, దేవలోక జీవితం కూడా శాశ్వతం కాదు, అది కూడా అశాశ్వతమే అని చెప్పి, బదులుగా ఆ వచ్చిన దేవతలకే బౌద్ధ ధర్మంలోని ముఖ్య సూత్రాల గురించి బోధించాడు. దేవతలకే పాఠాలు చెప్పడం, ఇది మామూలు స్థాయి కాదు. అనిత్య, అనాత్మ, వీటి గురించి. స్వర్గం కూడా శాశ్వతం కాదని, అసలైన లక్ష్యం నిర్వాణమని, మరణించే సమయంలో కూడా అంత స్పష్టపతో ఉండటం అద్భుతం. అంతేకాదు, తన బంధువులతో నేను ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. అందుకే బుద్ధుడు ఆయన్ని గృహస్థులైన ఉపాసకులలో అత్యున్నత ధర్మబోధకుడు అని ప్రశంసించాడు. నిజమే. ఈ కథను మొత్తం కలిపి చూస్తే మొదట మనం అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆయన సంపద, అధికారం అనేవి ఆయనకు అడ్డంకులు కాలేదు. వాటిని ఎలా ఉపయోగిస్తామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఆయన తన సంపదను, పలుకుబడిని ఒక సాధనంగా మార్చుకున్నాడు. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. జ్ఞానోదయం అనేది అడవులలోనో ఆశ్రమాలలోనో ఉండే సన్యాసులకు మాత్రమే పరిమితం కాదని, చిత్తగృహపతి జీవితం ఒక బలమైన ఉదాహరణ. ఖచ్చితంగా. లౌకిక బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా ఉన్నతమైన జ్ఞానాన్ని సాధించవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రపంచాన్ని వదిలేయాలనే ఆలోచనను ఇది సవాలు చేస్తుంది. ఆయన జీవితం లౌకిక బాధ్యతలకు, లోతైన ఆధ్యాత్మిక సాధనకు ఒక చక్కని మేళమింపు. ఈ మొత్తం కథ ఒకే ఒక్క విషయం దగ్గర ఒక పెద్ద మలుపు తీసుకుంది. అదే సళాయతన విభక్తి. అవును, మన 6 ఇంద్రియాలు ప్రపంచాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయో అర్థం చేసుకోవడం. అదే అంటే మనం ప్రతిరోజు లక్షల సార్లు చేసే ఒక సాధారణ ప్రక్రియ, చూడటం, వినడం, ఆలోచించడం, దాని వెనక ఉన్న మెకానిజంను అర్థం చేసుకుంటే అది మనల్ని స్వర్గాన్ని తిరస్కరించేంతటి జ్ఞానాన్నివ్వగలదు. ఇది ఆలోచింపచేసే విషయం. మరి మనం అంతగా పట్టించుకోని మన దైనందిన జీవితంలోని ఏ చిన్న అలవాటును లేదా ఆలోచనను లోతుగా పరిశీలిస్తే ఈ ప్రపంచాన్ని మనం చూసే దృక్పథం మొత్తం మారిపోతోందో కదా.